బిందెల్ని చెంబులో దూరుతుంది, కానీ ఇప్పుడు చెంబే బిందులో దూరుతుందా అంటే తెలుగుదేశమే జనసేనలో దూరుతుందా అని ప్రశ్నలు. దత్తపుత్రుడని దగ్గరికి తీసుకొచ్చాడు చంద్రబాబు నాయుడు. అసలు ఈయన దత్తపుత్రుడా? దత్తత చేసుకోకముందు ఒక పామే పుత్రుడిగా వచ్చాడా? ఇప్పుడు పామై కాటైపోతున్నాడా అన్నది ఇక్కడ ఇష్యూ. బీహార్కి ప్రత్యేక నిధులు 2 లక్షల కోట్లు మొత్తం కేటాయిస్తే ఆంధ్రప్రదేశ్కు 10% ఎందుకు కేటాయించారు సెంటర్ అంటే, నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ పవన్ కళ్యాణే మన రాష్ట్రానికి నిధులు రాకుండా ఆపుతున్నారు అని. ఒకవేళ నిధులు వస్తే చంద్రబాబు నాయుడు గారికి మంచి పేరు వస్తుంది. ఇంకా మరలా వచ్చే ఎలక్షన్లో కూడా ఆయనే ముఖ్యమంత్రి అవుతారు, లేదా ఆయన కొడుకుని లోకేష్ను ముఖ్యమంత్రి చేస్తారు. ఇప్పుడు మీరు నిధులు ఇవ్వకండి, ఈ ఎలక్షన్ల ముందు నేను మరలా బయటకు వచ్చిన తర్వాత నేను చంద్రబాబే నన్ను మాట్లాడనివ్వలేదు, నిధులు తేనివ్వలేదు, అభివృద్ధి చేయనివ్వలేదు అని పవన్ కళ్యాణ్ చెప్పి బయటకు వచ్చి ముఖ్యమంత్రి వచ్చే ఎలక్షన్లో అవడం కొరకు ప్రజలను, కోట్ల మంది ప్రజల నాశనం చేస్తున్నారని ఎక్స్పర్ట్స్ ఒపీనియన్. ఏది నిజం? చంద్రబాబు నాయుడు గారు మీరు తెలివైన వాళ్ళు కదా, కమ్మ నాయకులందరూ మిత్రులందరూ మీరు తెలివైన వాళ్ళు కదా, మీరు ఎంతకాలం పామును పోషిస్తారు? పాలేసి డబ్బులు ఇచ్చి కలుపుకొని ఎందుకు పోషించాలి? మిమ్మల్నే మింగినంత 9 నెలల్లోనే మిమ్మల్ని మింగే స్థాయికి ఆయన వెళ్ళాడు అంటే తప్పెవరిది? మీదా కాదా? ఆలోచించండి. ఇప్పుడైనా మేల్కొండి. మీరే కానీ అవకాశం ఇవ్వకపోతే చిరంజీవి ఏ విధంగా ముందు 18 సీట్లు గెలిచి 2009లో ప్రజారాజ్యం క్లోజ్ చేసుకున్నాడో, 2011లో కాంగ్రెస్లో విలీనం చేసి ఈయన కూడా మీ పార్టీలోనో బీజేపీలోనో విలీనం చేసుకున్నాం. మరి మీకు సెంటర్ నుంచి వచ్చిన ఒత్తిళ్లు బట్ట ఒక వరల్డ్ లీడర్ అయ్యుండి 95 నుంచి 2004 వరకు ఒక నేషనల్ లీడర్ అయ్యుండి చంద్రబాబు నాయుడు గారు మీరు మోదీకి పాఠాలు చెప్పి నితీష్ కుమార్ కాంగ్రెస్ని నడిపించిన మీరు ఇంత దిగజారి స్థితికి ఇప్పుడే 9 నెలల్లోనే చేరిపోయారు అంటే ఇంకా 2-3 సంవత్సరాల్లో ఏ స్థితిలో ఉంటారో ఒకసారి గమనించండి. ఆ మహానుభావుడు స్థాపించిన ఎన్టీ రామారావు పార్టీని జనసేన పార్టీలోకి విలీనం చేసే పరిస్థితిలో మీరు ఉన్నారా? అవసరమైతే జైలుకి వెళ్ళండి, కానీ న్యాయం కొరకు కనీసం ఎన్టీ రామారావు గారు స్థాపించిన పార్టీ కొరకు మీరు కృషి చేయొద్దా? కష్టపడొద్దా? నేను పవన్ తమ్ముడిని ఓ ప్రశ్న అడుగుతున్నాను. నువ్వేం చెప్తే మోదీ అదే చేస్తున్నాడని మాట మాటికి నువ్వు మీ అన్నదమ్ములు చెప్తున్నారు. మరి 1 కోటి మందికి 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తాను అన్నారు. మరి 3,000 అయ్యి 20 లక్షల ఉద్యోగాలు అయ్యి 1 కోటి మందికి ప్రాణాలు కోల్పోతుంటే నువ్వు బాధ్యుడు కాదా? కుటుంబంలో ఉన్న 3 అయితే 45,000, 6 అయితే 90,000 ఇస్తానని మాట ఇచ్చారు. తల్లికి వందనం అని. ఇలాంటి ఇచ్చిన వాగ్దానాల్లో ఒకటేనా నెరవేర్చడం లేదు అంటే చంద్రబాబు నాయుడు గారు మిమ్మల్ని ఎవరు నమ్మరు. మరి నడిపిస్తున్న పవన్ కళ్యాణ్ని నమ్మకుండా ఉండాలి అంటే ఇప్పుడు పవన్నే మీరు ముందు పెట్టి బీజేపీతో పొత్తులు పెట్టుకున్నారు కనుక
మరి పవన్ కళ్యాణ్నే మీరు నిలదీయండి. స్టీల్ ప్లాంట్ అమ్మొద్దు, ప్రత్యేక హోదా తీసుకురా, బీహార్కి ఇచ్చినట్టే 2 లక్షల కోట్ల నిధులై మనం ఇచ్చిన 6 వాగ్దానాలు, రైతులకు రుణమాఫీ చేద్దాం, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇద్దాం, పెన్షన్లు ఇద్దాం. ఒక్క మాటైనా మీరు నెరవేర్చకుండా ఉన్నారు అంటే దానికి కారణం పవన్ కళ్యాణ్ అని మీకు తెలియకపోతే ఈరోజు రాజమండ్రి ప్రెస్ మీట్ ద్వారా తెలియజేస్తున్నాను. తక్షణమే మేల్కొండి. రాష్ట్రం కొరకు, దేశం కొరకు నాతో చేతులు కలపండి. అప్పులు తీర్చుదాం, అభివృద్ధి చేద్దాం, లక్షల కోట్లు తీసుకొద్దాం, రాష్ట్రాన్ని, ప్రజల్ని కాపాడదాం. థ్యాంక్ యూ వెరీ మచ్. పవన్ కళ్యాణ్ ఫండ్స్ రాకుండా ఆపుతున్న సంగతి ఇప్పుడు అందరికీ అర్థమైపోయింది. ఎందుకు? ఫండ్స్ వస్తే, ప్రత్యేక హోదా వస్తే, రాష్ట్రంలో అభివృద్ధి జరిగితే, ఇచ్చిన వాగ్దానాలు ఇప్పుడు నెరవేర్చితే పవన్ కళ్యాణ్కి ఫ్యూచర్ లేదు, జనసేనకి ఫ్యూచర్ లేదు, మరలా టీడీపీకే ఫ్యూచర్ ఉంది. ఇప్పటికే టీడీపీ, జనసేన, బీజేపీ మీద పూర్తి వ్యతిరేకం ఉంది. 9-10 నెలల్లోనే జనసేన టీడీపీ నుంచి బయటకు వచ్చి రాబోయే ఎలక్షన్లో చంద్రబాబు నాయుడిని మరలా అప్పుడు 2019లో బీఎస్పీ, సిపిఐ, సిపిఎంతో పొత్తులకు పెట్టుకున్నప్పుడు లోకేష్ని, మోదీ, పవన్ కళ్యాణ్ తిట్టడు. చంద్రబాబు తిడతాడు, టీడీపీని తిడతాడు, తన ఫ్యూచర్ చూసుకుంటున్నాడే తప్ప దానికి ఉదాహరణ ఇప్పుడు వస్తున్న ఫండ్స్ ఆపడం. లేదా ఎందుకు ఫండ్స్ తేలేకపోతున్నాడు పవన్ కళ్యాణ్? మోదీతో టీడీపీని కలిపిందే పవన్ కళ్యాణ్ కదా, నేను కాదు. దానికి ఒప్పందాలు ఒప్పుకొనే కదా మద్దతు ఇచ్చారు గెలిచిన తర్వాత. 2, ఇప్పుడు పిఠాపురంలో వర్మకు దేవుడి సాక్షిగా మొదటి ఎమ్మెల్సీలోనే మీకు సీట్ ఇస్తానన్న చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఆయనకు మొండిజాయి చూపించి మోసం చేసి అబద్ధాలు ఆడి సొంత అన్న అయిన నాగబాబుకే కదా ఆ ఎమ్మెల్సీ టికెట్ పవన్ కళ్యాణ్ ఇప్పించాడు, చంద్రబాబు ఇచ్చాడు. ఇంకా ఇంతకంటే మీకు క్లారిటీ ఎక్కడ కావాలి చెప్పండి. నేను 2008 నుండి క్లియర్గా చెప్తున్నాను, చిరంజీవి, నాగబాబు, పవన్ కళ్యాణ్ ఇది కుటుంబ, కుల, కుట్ర పాలననే కులస్తులు వాళ్ళని నమ్మలేదు. అప్పుడు చిత్తుగా ఓడించారు 2009లో, ఇప్పుడు మరలా 2019లో చిత్తుగా ఓడించారు జనసేనని. బీజేపీ, ఆర్ఎస్ఎస్తో చేతులు కలిపి తన పోస్ట్, తన పొజిషన్, తన ఫ్యూచర్, రాష్ట్రం ఎంత నాశనం అయిపోతుంది కళ్ళతో చూస్తున్నాం. 10 లక్షల కోట్ల అప్పు. కనీసం జగన్మోహన్ రెడ్డి లక్షల కోట్లు అప్పు చేసి డైరెక్ట్గా 20 మంది డిపార్ట్మెంట్లకి అకౌంట్లో డబ్బులు వెళ్ళిపోయి, ప్రతి ఒక్కరికి, ప్రతి 50 మందికి ఒక వాలంటీర్. ఎంతమంది వాలంటీర్లు? 2 లక్షల మంది. పవన్ కళ్యాణ్ ఏమన్నాడు? నేను ఆడపిల్లల కడుపు కొట్టను. చంద్రబాబు నాయుడు మేము అధికారంలో రాగానే 5,000 రూపాయలు, అమ్మా మహిళరా మీకు 10,000 చేస్తాము అన్నాడు. ఒక్కడికైనా 1 రూపాయిని ఇచ్చాడా? ఇవాళ 100 కోట్లు ఎలా సంపాదించుకున్నాడు పవన్ కళ్యాణ్? ఇది దోపిడీ కాదా? ఈ ఒక్క మీటింగ్కి అఫీషియల్గా ఖర్చు పెడుతుంది ఎక్కడి నుంచి 180 కోట్లు వస్తుందో నాకు తెలుసు. అనేక మందికి వెహికల్ పెట్టి, ఫుడ్ పెట్టి, మంది ఇచ్చి 1000 రూపాయలు ఎవరి ద్వారా ఇస్తున్నారో కొంత లీకేజ్ అయిపోయింది ఆల్రెడీ. సెంటర్ నుంచి ఎంత వస్తుంది, ఏ కంపెనీల నుంచి ఎంత వస్తుంది అంటే ఇది ప్రజల కొరకు పోరాడతానని 1% పోరాడొద్దా? తన కొరకు, అన్నయ్య చిరంజీవి కొరకు, అన్నయ్య నాగబాబు కొరకు ఇప్పటికైనా మనోనేత్రాలు తెరవండి. ఎందుకు నేను చెప్తున్నాను?
నాకు చిరంజీవి పవన్ కళ్యాణ్ వాళ్ళ తండ్రి చనిపోయినప్పుడు పిలిస్తే వెళ్ళి దీవెనలు ఇచ్చా. ఇది ఎందుకు చెప్తున్నానంటే 6 కోట్ల ఆంధ్రులను కనీసం వచ్చే ఎలక్షన్లోనైనా కాపాడి ప్రజాశాంతి పార్టీని అధికారంలో తీసుకురావడానికి, లేదా 10 లక్షల కోట్ల అప్పు 20 లక్షల కోట్లు అవుతుంది. మరలా వచ్చే ఎలక్షన్లో కూడా ఈ చిరంజీవి పవన్ కళ్యాణ్ నాగబాబుని నమ్మి రాష్ట్రం సర్వనాశనం అయిపోద్ది. వీళ్ళు బీజేపీ కుమ్మక్కాయి. అందుకనే చంద్రబాబు నాయుడు గారు మేల్కొనండి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ నడిపిస్తుంది ఎవరు? నాదెండ్ల మనోహర్. నాదెండ్ల మనోహర్ ఎవరు? నాదెండ్ల భాస్కర్ రావు కొడుకు. నాదెండ్ల భాస్కర్ రావు ఎవరు? ఎన్టీ రామారావు గారికే వెన్నుపోటు పొడిచి ముఖ్యమంత్రి 30 రోజులైన ముఖ్యమంత్రి. ఇంతకంటే ఇంకా ఎంత స్పష్టంగా చెప్పాలి? మీడియా మిత్రులారా, మీడియా ఓనర్స్లారా, ఫ్రంట్ పేజ్లో వేసుకోండి. రాష్ట్రాన్ని దేశాన్ని కాపాడండి. ప్రజాశాంతి పార్టీయే దిక్కని రాత్రనక పగలనక రైతుల కొరకు, నిరుద్యోగుల కొరకు, ఉద్యోగుల కొరకు, మహిళల కొరకు, పిల్లల కొరకు, అనాథుల కొరకు ఫైట్ ఇచ్చి కోర్టులో ఫైట్ చేస్తున్నాడు. డబ్బులు తీసుకొస్తానంటే వీళ్ళు కలవరు. ప్రపంచంలో డబ్బు ఎక్కువైపోయింది, రాష్ట్రంలో దరిద్రం ఎక్కువైపోయింది. వీళ్ళు తేలేరు, నన్ను తేనెవరు. కనుక రాజ్యాధికారం నాకు ఇస్తే ఈ దొంగలు, గజ దొంగలు దోచుకున్న డబ్బు, అప్పులు చేసిన డబ్బులన్నీ తీర్చి అభివృద్ధి 5 సంవత్సరాల్లో చేసి చూపించే సత్తా. అక్కడేమో తెలంగాణలో సంపూర్ణంగా రేవంత్ రెడ్డి 15 నెలల్లో ఫెయిల్ అయిపోయాడు. ఇచ్చిన వాగ్దానం ఒకటి నెరవేర్చట్లేదు. కేసీఆర్ 7-8 లక్షల కోట్లు అప్పు చేసేసాడు. ఆ రాష్ట్రం అలా నాశనం అయిపోయింది, ఈ రాష్ట్రం ఇలా నాశనం అయిపోయింది. దేశాన్ని మొత్తం మహాత్ముడు, గనుడు, వీరుడు, శూరుడు మోదీ, అదానీ, అంబానీలకు అమ్మి పడేశాడు 17 ప్రాజెక్టులు. ఇంకా అమ్మడానికి కూడా ఏమి లేదు. నేను ఆపాను కనుక 5 సార్లు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో వాదించి ఇప్పుడు కూడా స్టీల్ ప్లాంట్ అమ్మకుండా ఉన్నారు. మళ్ళీ ఈ మధ్యని ఈరోజు కూడా ఏపీ హైకోర్టు నుంచే నేను ఇప్పుడు వస్తున్నాను. కనుక కామన్ సెన్స్ ఉన్నది కాబట్టే ప్రజలు ఇప్పుడు వీళ్ళందరూ మోదీ తొత్తులే, వాళ్ళు వద్దు. కేఏ పాల్నే మనం లాస్ట్ టైం సీరియస్గా తీసుకుంటే బాగుంటుంది, వచ్చే ఎలక్షన్లోనైనా తీసుకుందామని ప్రజలు అనుకునే టైంలో ఇప్పుడు ఆవిర్భావం అటు దేడిది ఆవిర్భావం? దోచుకోవడానికి ఆవిర్భవించాం, దాచుకోవడానికి ఆవిర్భవించాం, రాష్ట్రాన్ని సర్వనాశనం చేయడానికి ఆవిర్భవించాం, నిరుద్యోగుల కడుపులు కొట్టడానికి ఆవిర్భవిస్తున్నాం, మహిళల కడుపులు కొట్టడానికి మేము ఆవిర్భవించాం, కుటుంబ పాలన అన్నలందరికీ ఎమ్మెల్సీలు, ఎంపీలు, మంత్రులు ఇవ్వడానికి మేము ఆవిర్భవించాం, ప్రజల్ని సర్వనాశనం చేయడానికి ఆవిర్భవించాం, రాష్ట్రాన్ని దేశాన్ని దోచుకున్న మోదీని గెలిపించడానికి మేము ఆవిర్భవించాం అనడానికే పిఠాపురంలో 14వ తారీఖున ఆవిర్భావ సభ. చంద్రబాబు నాయుడు గారి మొక్కు కనీసం మనోనేత్రాలు తెరిస్తే బాగుపడతారు కొంచెమేనా, లేదా టీడీపీయే చెంబై జనసేన బీజేపీ బిందులో చేరవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎక్కడైనా మీకు స్పందిస్తూ ఉంటారు. ఇప్పుడు పిఠాపురంలో 180 కోట్లు వచ్చిందని చెప్తున్నారు కదా, మరి మీరు బహిర్గతం చేసేసి మీడియా పరంగా ఆల్రెడీ ఎవరు జనసేనకి కోట్ల రూపాయలు వైట్ ఎలా ట్రాన్స్ఫర్ చేశారో కోర్టులో కేసేసా, మీకు చెప్పలా? అప్పుడే విచారణ జరుగుతుంది. కానీ అధికారం వాళ్ళది. ఈ కోర్టులు కూడా ఎలాగ దరిద్రం అయిపోయి అంటే, కొడుకు పుట్టి మనవడు చనిపోయే టైంకి తీర్పులు వస్తున్నాయి కొన్ని. అందుకనే ఈ దొంగలు, గజ దొంగలు దోచుకునే పోతున్నారు. 10 మంది ఎమ్మెల్యేలని డిస్క్వాలిఫై చేయమని కేసేసా, 7 సార్లు వాదించా తెలంగాణ హైకోర్టులో. 10th షెడ్యూల్ క్లియర్గా ఉంది. ఏమని ఉంది? 2+2 4. ఇందిరాగాంధీనే 75లో అలహాబాద్ కోర్టు డిస్క్వాలిఫై చేసింది. ఎందుకు చేసింది? చట్టం విరుద్ధం అని. 98లో 28th చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా బిఎస్పి 12 మంది ఎమ్మెల్యేలని 12 నిమిషాల్లో డిస్క్వాలిఫై చేశాడు. మరి ఇప్పుడెందుకు చేయట్లేదు? కేసీఆర్కి
బీజేపీకి బేరాలు అవుతున్నాయి. ఒకవేళ మేము డిస్క్వాలిఫై చేయిస్తే ఆ 10 మందిలో 8 మందిని బీజేపీని గెలిపిస్తామంటే మేము డిస్క్వాలిఫై చేయిస్తాం. కోర్టులు ఓన్లీ పేరుకే. నేను ఎంత 10th షెడ్యూల్లో ఏమనుంది, మీరు బీఆర్ఎస్ తరపున పోటీ చేసి ఒక పార్టీ తరపుని ఇంకొక పార్టీలో చేరితే మీ మెంబర్షిప్ క్యాన్సిల్ అవుద్ది, మీరు ఎమ్మెల్యేలుగా చెల్లరు అని 10th షెడ్యూల్ లా. ఈ చీఫ్ జస్టిస్లకి వినబడదా కనబడదా? క్లియర్గా అర్థమయ్యేటట్టు ఇంగ్లీష్లో చెప్తున్నాను. కానీ వినిపించినట్టు కనిపించినట్టు కోర్టులు బిహేవ్ చేయబట్టి కోర్టుల మీద ఇంక ఎక్కడికి వెళ్ళాలి? దేవుడి దగ్గరికి వెళ్ళాలి. ఆ దేవుడి దగ్గరికి వెళ్తున్నాను. ప్రభువా, దేవుడా, వీళ్ళు ఎలాంటి వాళ్ళు మీరు రక్షించాలి. ఎందుకంటే నాగబాబు మాట అన్నాడు, ఇండియన్ క్రికెట్ టీం ఎలాగో మా జనసేన కూడా అలాగే. అయ్యో, ఇండియన్ క్రికెట్ టీము ప్రపంచంలో నెంబర్ 1 అన్ని దేశాల్లో. ఇంగ్లాండ్ని ఓడించి, ఆస్ట్రేలియాను ఓడించి, శ్రీలంకను ఓడించి, జింబాబ్వేను ఓడించి, పాకిస్తాన్ను ఓడించిన టీము మీ జనసేన ఎవరు? ఇండియాలో నెంబర్ 1 పార్టీ బీజేపీ, రాష్ట్రంలో నెంబర్ 1 పార్టీ టీడీపీతో కలిసి 1-2% ఓట్ బ్యాంక్ని ఈవీఎంల ద్వారా వాళ్ళ ఓట్లతో గెలిచారు. మీరు ఇండియన్ క్రికెట్ ఇంక నయం. నేను బ్రహ్మ విష్ణు మహేశ్వరులు మా ముగ్గురన్నదాను అనలేదా? చిరంజీవి, నాగబాబు, పవన్ కళ్యాణ్ మేము లేదా తండ్రి కుమార పరిశుద్ధాత్మలతో సమానమని కనీసం సిగ్గేనా ఉండాలి మాట్లాడడానికి. ఇండియన్ క్రికెట్ టీంతో మీరు పోల్చుకోవచ్చా? బ్రహ్మ విష్ణు మహేశ్వరులతో మీరు పోల్చుకోవచ్చా? ఇలాగుంది రాష్ట్రం. సర్వనాశనం అయిపోయింది. కాపాడడానికి ప్రయత్నిస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. నా సామాజిక వర్గం ప్రజలే. నేను కులాలకి మతాలకి అతీతం. ఒక కాపుగా పుట్టిన అందరికీ గుండె గీసి అందరినీ ఎక్స్పోజ్ చేశాను, కానీ ఎప్పుడూ ప్యాకేజ్ స్టార్లాగా అమ్ముడుపోలేదు, గుండె గీయించుకోలేదు. మోదీ నా కాళ్ళు పట్టుకున్నాడు, కానీ ఈయనలాగా నేను మోదీ కాళ్ళు, మాయావతి కాళ్ళు అవసరమైతే ఎవడి కాళ్ళలో పట్టుకోలేదు నేను. సో ఇప్పుడా డేట్తో సహా చెప్తాను. 2010 జనవరి 25 మోదీ నా కాళ్ళు పట్టుకొని 120 రోజ్ ఫ్లవర్స్ ఇచ్చి అనేక బొకేలు ఇచ్చాడు, డేట్తో సహా. అది అహ్మదాబాద్లో. ఈయన ఎప్పుడు ఎవరి కాలు పట్టుకుంటున్నాడో పవన్ కళ్యాణ్, చిరంజీవి మీరు రోజు చూస్తూనే ఉన్నారు. 2019లో మాయావతి కాళ్ళు. ఇప్పుడు వారు పోరాటం చేయలేకపోతున్నారు. వైసీపీ వాళ్ళు పాపం డౌన్ అయిపోయి ఉన్నారు. అసెంబ్లీకే వెళ్ళలేని పరిస్థితి. ధైర్యం సరిపోవట్లేదు. 1 by 1 రెడ్ బుక్లో ఉన్నోళ్ళని అరెస్ట్ చేస్తున్నారు. మరి ఎవరో ఒకరు అపోజిషన్ ఉండాలి కదా మోదీకి, చంద్రబాబుకి, పవన్ కళ్యాణ్కి, కేసీఆర్కి, రేవంత్ రెడ్డికి. తత్మా చిన్న వాళ్ళందరూ ఇప్పుడు చిన్న చిన్న పార్టీలన్నీ క్లోజ్ అయిపోయాయి కదా. ఇప్పుడు 10 చిన్న పార్టీలు ఆవిర్భవించాయి. నేను ముందే చెప్పాను, చిరంజీవి పార్టీ క్లోజ్ అయిపోద్ది. అయిపోయిందా లేదా? శర్మిల పార్టీ క్లోజ్ అయిపోద్ది. అయిపోయిందా లేదా? ఇప్పుడు సిపిఐ, సిపిఎంలు క్లోజ్ అయిపోయాయి. అవును, క్లోజ్ అయిపోయా లేదా? ఇంక బతుకున్నాయా? కేరళలోనే లేదు, వెస్ట్ బెంగాల్లోనే లేదు. ఫైట్ ఇస్తుంది మేము ఒక్కరమే. రోజు తిట్టేవాడు ఆర్ఎస్ ప్రవీణ్, బీఎస్పీ, కేసీఆర్ని. ఆయన పార్టీలోనే వెళ్ళి చేరిపోయాడు. ప్రొఫెసర్ కోదండరాం రోజు కాంగ్రెస్ని తిట్టేవాడు. పార్టీ క్లోజ్ చేసుకొని కాంగ్రెస్లోనే ఎమ్మెల్సీ అమ్ముడుపోయాడు. మీరు చెప్పండి ఏమైనా పేర్లు ఉంటే. ఇంకా ఏమి మిగిలింది? లీడ్ చేసింది ఓన్లీ బీజేపీ. అందరినీ మింగేస్తుంది. బీజేపీని ఎదుర్కోవడానికి, మోదీని ఎదుర్కోవడానికి అంత సత్తా ఉన్న కేజ్రీవాల్నే మింగేశారు, నితీష్ కుమార్నే మింగేశారు, చంద్రబాబునే మింగేశారు. నన్ను మిగడానికి వాళ్ళకి సరిపోదు. ఎందుకంటే నేను ప్రపంచాన్ని కాంకర్ చేసి వచ్చాను.
బడుగు బలహీన వర్గాల జాతికి సంబంధించిన వాళ్ళు ఒక హిందూగా పుట్టి బీసీగా కాపుగా ప్రపంచంలో ఏ విధంగా అభివృద్ధి చేశానో దేశాన్ని అభివృద్ధి చేసే సత్తా నాకుంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు పిలిచిన, రేవంత్ రెడ్డి పిలిచిన, నరేంద్ర మోదీ గారు పిలిచిన, మోదీ గవర్నమెంట్కి 75 బిలియన్లు ఇప్పించాం. వైట్ మనీ రాష్ట్రానికి ఇప్పిస్తా. గవర్నమెంట్ పిలిస్తేనే కదా మనం ఫండ్స్ తేగలం. గవర్నమెంట్ సంతకాలు పెడితేనే కదా ఎంఓయూలు అవుతాయి. నేను పెట్టడానికి నాకు లేదు కదా. నేను చీఫ్ మినిస్టర్ని కాదు, ప్రైమ్ మినిస్టర్ని కాదు. అందుకే రాష్ట్రం బాగుపడాలంటే మీరందరూ మరలా వచ్చే ఎలక్షన్ల తర్వాతనే చూస్తారు. ప్రజాశాంతి పార్టీ వస్తేనే అప్పులు తీరుతాయి, అభివృద్ధి. ఇప్పుడు ఉన్న వాళ్ళందరూ, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చి 10 నెలలు అవల 1,50,000 కోట్ల అప్పు, ఉన్న అప్పు పెరిగింది, లేని అప్పులన్నీ తీసుకొస్తున్నారు, వడ్డీ పెరుగుతుంది, నష్టం సర్వనాశనం అయిపోయింది. కళ్ళతో కనబడుతున్నాయి. నేను మాట్లాడినానని మీరు ఏ క్వశ్చన్ వేసుకున్నా నా దగ్గర జవాబు ఉంది. వాళ్ళైనా క్వశ్చన్ వేయచ్చు, మీరైనా క్వశ్చన్ వేయచ్చు. ప్రతి పొలిటికల్ లీడరు ఈక్వల్. ఎలక్షన్ ముందు ఒకటి వాగ్దానం చేస్తారు, ఎలక్షన్ల తర్వాత అవన్నీ మర్చిపోతారు, వాళ్ళ ఓన్ అజెండాతో వాళ్ళు వెళ్తారు. అదే మెసేజ్. అది ట్రంప్ అవ్వచ్చు అమెరికాలో, ఇక్కడ మోదీ అవ్వచ్చు, కాంగ్రెస్ అవ్వచ్చు, ఇప్పుడున్న చంద్రబాబు నాయుడు గారు అవ్వచ్చు, పవన్ కళ్యాణ్ అవ్వచ్చు, జగన్ అవ్వచ్చు, కేసీఆర్ అవ్వచ్చు, రేవంత్ రెడ్డి అవ్వచ్చు. వీళ్ళందరినీ ఒక కేడర్లోనే చూడాలి. మార్పు వస్తేనే ప్రజలు ఒక్కొక్కరు 7569441275 ఈ శనివారం నియోజకవర్గ ఇన్ఛార్జీలుగా కొత్తగా ఉంటానన్న వారిని కోకోగా అమీర్పేట్ హైదరాబాద్ 11 to 1 నేను కలుస్తున్నాను. అలాగే ఆంధ్రప్రదేశ్లో గ్రూపులు పెట్టారు, కమిటీలో చేరారు. చేరని వారిని కూడా మేము చేర్పించమని అడుగుతున్నాం మీ నియోజకవర్గం పెట్టి. ఇప్పుడు చాలా అనకాపల్లి బెల్లం నుంచి అమెరికన్ ఎకానమీ వరకు ఎక్స్పర్ట్గా ఏ విషయాన్ని అనర్గళంగా చెప్పగలరు, కానీ మీరు ఏ విషయాన్ని ఎవరు సీరియస్గా ఎందుకు తీసుకోరు? సీరియస్గా తీసుకోబట్టే కౌంటర్ వేయట్లేదు. ఇప్పుడు ప్రత్యేక హోదా గురించి నేను ఏపీ స్టేట్లో కౌంటర్ వేశాను, నేను ఫైల్ చేశాను హోదా ఇమ్మని. చంద్రబాబు నాయుడు గారిని పార్టీ పెట్టాను, జగన్మోహన్ రెడ్డి గారిని. వాళ్ళు కౌంటర్ వేయలేదు. ఎందుకు? ప్రత్యేక హోదా అడిగితే మోదీ నుంచి మొట్లు పడతాయి అని పిచ్చి పిచ్చి అసలు వేస్తున్నావా పవన్ కళ్యాణ్, జగన్? కౌంటర్ వేయాలంటే వాళ్ళు ప్రత్యేక హోదా కావాలనైనా కౌంటర్ వేయాలి, వద్దనైనా కౌంటర్ వేయాలి. సైలెంట్గా ఉన్నారంటే అర్థమేంటి? వద్దంటే ప్రజలు తిడతారు, నేను తిడతాను. కావాలంటే మోదీ తిడతాడు. మధ్యస్థంలో ఉన్నారు, తటస్థంలో. క్లియర్గా అర్థమైంది కదా? థ్యాంక్ యూ. లేదే, యేసు ప్రభు తప్ప వేరొక దిక్కే లేదు, వేరొక రక్షకుడే లేడని రోజు చెప్తున్నాను. ప్రతి ఛానల్లో, ప్రతి అవకాశం, ప్రతి టీవీలో కోట్ల మందికి. అందుకనే యేసు ప్రభు నన్ను పంపించాడు. హిందూ ముస్లిం క్రిస్టియన్ మధ్య గొడవ పెట్టడానికి కూటమి ఉంది. నేను శాంతిని తీసుకురావడానికి వచ్చాను. వివాదంలో లడ్డు బిల్లు ఎందుకు సుప్రీంకోర్టు వరకు వెళ్ళాను? అక్కడ ఒక తిరుపతి అన్నది దేవస్థానం హిందువులకు, అది హిందువులే నడిపించుకోవాలి, రాజకీయ నాయకులు నడిపించకూడదని పిల్లేసిన ఏకైక వ్యక్తిని ఏపీ హైకోర్టులో, సుప్రీంకోర్టులో. మరి హిందువులందరి తరపున ఫైట్ ఇచ్చినట్టు కాదా? రాజకీయ నాయకులు ఎందుకు నడపాలి తిరుపతిని? 1000 కోట్లు ఆదాయం, లక్షల, సంవత్సరానికి 1000 కోట్ల ఆదాయం, 4 లక్షల కోట్లు ఆస్తి. ఒక ప్రత్యేక స్టేట్ చేయండి, టెరిటరీ చేయండి, లేదా ప్రత్యేక కమిటీ వేసి హిందూ ప్రీస్టులకి, మహమ్మదీలు మాస్కులు ఎలా నడుపుతున్నారో, క్రిస్టియన్ పాస్టర్స్, బిషప్స్, చర్చెస్ ఎలా నడుపుతున్నారో, తిరుపతి టెంపుల్ను కూడా హిందూ ప్రీస్టులు నడుపుకోవాలి అని హిందూస్ అందరూ, దేశంలో ఉన్న హిందూస్ అందరూ దాన్ని అప్రిషియేట్ చేశారు. ఈక్వాలిటీ ఆర్టికల్ 40, ఫండమెంటల్ రైట్స్ ఆర్టికల్ 19, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, ప్రియంబల్ ఆర్టికల్ 21,
క్రిస్టియన్లీ గివ్స్ అస్ ఈక్వల్ రైట్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ ఒపీనియన్ చెప్పండి సార్. పవన్ కళ్యాణ్ తిట్టిన వాళ్ళందరినీ జైల్లో పడేస్తారు, తర్వాత కేఏపాల్ని ఇప్పుడు పడేస్తారండి. కేఎఫ్ఆల్ ఎవరో మీ అందరికి తెలుసు, దాని గురించి కౌంటర్. సార్ అటువంటి చర్చిలు అనాధికారికంగా నడుపుతున్న చర్చిలను అందరినీ కూడా సర్వే చేయమన్నారు. చర్చిల్ని పవన్ కళ్యాణ్ గారు పంచాయతీరాజ్ శాఖ జీవో ఇచ్చారు. ఏంటి అనాధికారికంగా నడుస్తున్న చర్చిల్ని సర్వే చేయమన్నారు. అవన్నీ ఆయన పుట్టుక నుంచి సనాతన కదా పవన్ కళ్యాణ్. మొన్నటి వరకు నేను బీఫ్ తిన్నాను, మా నాన్న బీఫ్ తిన్నాడు అన్న. మరి సనాతనుడు బీఫ్ తింటాడా? ముస్లిం వేషం వేస్తాడా? చర్చికి వెళ్ళి జోర్డన్లో నేను బాప్తిసం పొందాను అన్నాడు. నువ్వు పుట్టుకతోనే సనాతన ధర్మం అయితే నువ్వు బాప్తిసం తీసుకుంటావా? సనాతన ధర్మంని ఇన్సల్ట్ చేయడం తప్ప పవన్ కళ్యాణ్ ఎప్పుడు సనాతన, నా తమ్ముడు ఎప్పుడు సెక్యులరే. ఈరోజు ఏ వేషం వేయాలో ఆ వేషం వేస్తాడు రాజకీయ పవర్ కొరకు, బయటకు వచ్చేస్తాడు బాగుపడాలంటే. లేదంటే దేవుడు ఉన్నాడు, మోదీ కాపాడలేను నిన్ను. గాంధీ ప్రాణం పెట్టాడు కానీ అమ్ముడుపోలా. అంబేద్కర్ ప్రాణం పెట్టాడు కానీ మంత్రి పదవిని కాలుతో తన్నాడు కానీ అమ్ముడుపోలా. ఆ చరిత్రలో ఎన్టీ రామారావు బయటకు వచ్చేసిన తర్వాత, అధికారం పోయిన తర్వాత వేదనతో ఆయన ప్రాణం పెట్టాడు కానీ అమ్ముడుపోలా. వాళ్ళ కోళ్ళు గోటు తీయడానికని మీరు అందరూ పనికొస్తారా? సెక్యులరిజమే నడుస్తుంది, కమ్యూనలిజం నడదు. దేవుని ఉగ్రత వచ్చిందా నీ గుండాగి నిమిషంలో పోతా. హిందూస్, ముస్లిమ్స్, క్రిస్టియన్ మధ్య గొడవలు పెట్టకండి. ప్రపంచ శాంతి దూత అయిన కేఎఫ్ఆల్ దగ్గర నేర్చుకోండి. ఎన్ని యుద్ధాలు ఆపాను? ఎందుకు ఈ మధ్య నేను మరలా అమెరికా వెళ్ళా? 94లో రష్యా యుక్రెయిన్ పీస్ టాక్స్, మీరు పాత ఫోటోలు చూడండి. ఎవరు తీసుకొచ్చారు? అప్పుడు ఎల్స్టిన్ రష్యన్ ప్రెసిడెంట్, బిల్ క్లింటన్ అమెరికన్ ప్రెసిడెంట్. నేను 3 నెలలు కష్టపడి ఆ యుద్ధాలు ఆపాను. ఇప్పుడు మళ్ళీ నేను ఇక్కడ బిజీ అయిపోయాను, అక్కడ యుద్ధాలు జరుగుతున్నాయి. నేను ఒకే మనిషిని కనుక. ఆయన అడిగిందండి, ఫిబ్రవరి 10వ తారీఖుని పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా సంతకం పెట్టు జీవో ఇచ్చాడు. క్రిస్టియన్ చర్చిల మీద చట్టపరమైన చర్యలు తీసుకోండి, అనుమతి లేని నిర్మాణాలు జరిగిన ఆయనకి లా తెలియదు కనుక పవన్ కళ్యాణ్కి. ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్, ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్. ఆయనవుడు సీజ్ ద షిప్ అన్నాడు. ఎవడైనా సీజ్ చేశాడా? అరే పిక్చర్లాగా అనుకున్నారు, వెంటనే షిప్ను వదిలేశారు. ఆయనకి ఏది కొంచెం చదువుకుంటే, నాలెడ్జ్ ఉంటే, కనీసం లా చదివితే బాగుంటుంది. ఏదో వాగుతుంటే అవుద్దా? చర్చిల మీద ఇచ్చేయండి, గుండాకి చేస్తా, గొడవలు పెట్టొద్దు. అసలు 2 లక్షల పుస్తకాలు ఉన్నాయా లేదు దేశంలోనే? ఆయన గురించి ఎందుకు వదిలేయండి, కానీ ఆయన సీరియస్గా తీసుకోవద్దు. ఆయన గురించి మనం సీరియస్గా ఎందుకు తీసుకోవడం? అర్థమైందా? నేను డీల్ చేస్తుంది మాట్లాడక తప్పదు కనుక వీళ్ళ గురించి మాట్లాడుతున్నాను. లేకపోతే నేను మోదీ, సోనియా గాంధీ వాళ్ళు చేసిన అవినీతుల గురించే నేను మాట్లాడతాను. నా రాష్ట్రంలో అవినీతి జరుగుతుంది, తప్పదు. మీడియా ద్వారా ప్రజల్ని ఎక్స్పోజ్ చేయకపోతే, అరే పాలుగారు చెప్పలేదే, ఎప్పుడు సత్యం చెప్పే మనిషి అంటారని నేను సత్యం చెప్తున్నాను. ఏం జరగబోతుందో ఇప్పుడే ఎక్స్పోజ్ చేస్తాను. థ్యాంక్ యూ. చాలా.